చింతల్పూడి అనే చిన్న గ్రామం. ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ, ఆ ప్రశాంతతకి కారణం అక్కడ వాళ్ళకి పని లేకపోవడం. ఆ ఊర్లో ఒకడుంటాడు. పేరు చంటి. చంటి పని ఏమీ చేయడు. కానీ ఫోన్ మాత్రం 24 గంటలు చేతిలో ఉంటుంది. అమ్మ అడిగినా, "రా బాబూ పనిచేసేవాడివా?" చంటి వెంటనే, "అమ్మా, నేను ఆన్‌లైన్‌లో బిజీ." ఏం పనంటే, వాట్సాప్, రీల్స్, స్టేటస్ అంతే. ఒకరోజు చంటికి ఒక గొప్ప ఐడియా వచ్చింది. మన ఊర్లో ఒక వాట్సాప్ గ్రూప్ పెడితే నేను అడ్మిన్ అవుతా. అంతే. వెంటనే గ్రూప్ క్రియేట్ చేశాడు. పేరు పెట్టాడు చింతల్పూడి యూత్ ఫోర్స్. ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ యాడ్ చేశాడు. యూత్ మాత్రమే కాదు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, కిరాణా షాపు వాళ్ళు ఎవ్వర్నీ వదల్లేదు. గ్రూప్ క్రియేట్ చేసిన 5 నిమిషాల్లోనే 300 మెసేజ్లు. ఒకడు గుడ్ మార్నింగ్, ఇంకొకడు 25 ఫోటోలు, మరొకడు ఈ వీడియో చూడండి. చంటికి కోపం వచ్చేసింది. రా, ఇది ఫ్యామిలీ గ్రూప్ కాదు, యూత్ గ్రూప్. అప్పుడే ఒక ముసలయ్య మెసేజ్ పెట్టాడు. అయితే మేం బయటికి పోవాలా? చంటి, అయ్యా మీరుండండి, కానీ గుడ్ మార్నింగ్ పెట్టొద్దు. ఇంకా గోగలు పెరిగింది. ఒకరోజు చంటి తన అడ్మిన్ పవర్ చూపించాలని నిర్ణయించుకున్నాడు. గ్రూప్లో రూల్స్ పెట్టాడు. గుడ్ మార్నింగ్, రాజకీయాలు, ఫేక్ వీడియోలు. అందరూ షాక్. ఒకడడిగాడు, మాట్లాడేదేంటిరా? చంటి నవ్వుతూ, నన్నే ప్రేజ్ చేయండి. అప్పట్నుంచి గ్రూప్లో ఒకే టాపిక్: చంటి గ్రేట్, చంటి లీడర్, చంటి ఫ్యూచర్ ఎమ్మెల్యే. చంటి గర్వంగా ఫోన్ చూస్తూ, నేనే హీరోరా ఈ ఊర్లో అని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు గ్రూప్లో కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. నేను రాజు, ఈ ఊరికొస్తున్నా. అంతే, ఊరు మొత్తం షాక్. ఇతనే ఆ డాన్ రాజు అయి ఉంటాడు. ఎవరో ఒకడు, ఈయన చాలా డేంజరస్ అంట. ఇంకొకడు, ఊర్లోకొచ్చాక ఎవడ్ని వదలట్ట. చంటికి ఇది గొప్ప ఛాన్స్ అనిపించింది. ఇప్పుడు నేను హీరో అవుతా. వెంటనే గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. పానిక్ అవ్వకండి, నేనున్నా. అందరూ చంటి అన్నా సేవ్ చెయ్యి. చంటి ప్లాన్ రెడీ చేశాడు. డాన్ వస్తే మన ఊరు గ్రాండ్గా వెల్కమ్ చేయాలి. అందరూ కన్ఫ్యూజ్. డాన్కి వెల్కమ్ ఏంటిరా? చంటి, మన ఊరు సినిమాలా ఉండాలి. అంతే, ఊర్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. బజాలు, బ్యాండ్ సెట్, పూలహారం, కుర్చీలు. ఒకడడిగాడు, డబ్బులిగాడు. డబ్బులు ఎవరిస్తారు? చంటి, మన ఊరు డెవలప్మెంట్ కోసం. అందరూ తమ జేబులు ఖాళీ చేసేశాడు. అంతా రెడీ అయ్యాక ఒక పెద్ద కారు ఊర్లోకొచ్చింది. అందరూ టెన్షన్. చంటి, రెడీ, వెల్కమ్. కారు డోర్ ఓపెన్ అయింది. అందరూ ఊపిరి బిగపట్టుకున్నారు. బయటికి దిగింది ఒక సాదా వ్యక్తి. బ్యాగ్తో అతను, ఇది చింతలపూడి కదా? చంటి, అవును. మీరు డాన్ రాజు కదా? అతను షాక్. ఏంటి? నేను రాజు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీసీఎస్లో జాబ్. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒకడు నవ్వడం మొదలుపెట్టాడు. ఇంకొకడు. కొద్దిసేపట్లో ఊరు మొత్తం నవ్వులతో నిండిపోయింది. అందరూ చంటి వైపు చూశారు. నీ వల్ల మా డబ్బులు పోయాయిరా. బ్యాండ్ సెట్ అడ్వాన్స్ ఎవరిస్తారు? చంటి మెల్లగా, నేను హీరో అవ్వాలని అనుకున్నా. అందరూ ఒకేసారి, నువ్వు హీరో కాదురా, మీమ్ మెటీరియల్. ఆ రోజు నుంచి చంటి గ్రూప్ పేరు మార్చేశాడు చింతలపూడి కామెడీ క్లబ్. ఇప్పుడు ఆ గ్రూప్లో జోక్స్, మీమ్స్, ఫన్ అంతే. చంటి కూడా అర్థం చేసుకున్నాడు. లైఫ్లో సీరియస్గా ఉండకపోయినా పర్లేదు, కానీ నవ్వులు మాత్రం ఉండాలి. ఎండింగ్ లైన్: వాట్సాప్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అదే వాట్సాప్ వల్ల ఊరు నవ్వింది.